మాజీ మంత్రి మల్లారెడ్డి భూ వివాదంపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. కట్టుదిట్టమైన భద్రత నడుమ భూమిని రెవెన్యూ అధికారులు సర్వే చేశారు. మీడియాతో పాటు ఎవరిని అధికారులు లోపలికి అనుమతించడం లేదు. 82, 83 సర్వే నెంబర్లకు చెందిన డాక్యుమెంట్లను అధికారులు పరిశీలించారు. 2 వర్గాల ఫిర్యాదు మేరకు ఈ సర్వే చేశారు. 2 వర్గాల స్టేట్మెంట్లను పోలీసులు రికార్డు చేశారు. సుచిత్రలో తన భూ వివాదంపై సీఎం రేవంత్ రెడ్డిని కలిసి వాస్తవాలు వివరిస్తానని మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి తెలిపారు. సీఎంను కలిసేందుకు అపాయింట్మెంట్ కోరామని మల్లారెడ్డి తెలిపారు. పోలీసులు మా వ్యతిరేక వర్గానికి అనుకూలంగా పనిచేస్తున్నారని ఆరోపించారు. దౌర్జన్యానికి దిగిన ఆక్రమణదారులను వదిలి మాపై కేసు పెట్టడం ఇందుకు నిదర్శనమన్నారు. అపాయింట్మెంట్ తీసుకొని డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని మమ్మలను 2 ఎమ్మెల్యేల ల్యాండ్స్ పర్ఫెక్ట్ ఉండంగా 40 ఏళ్ల పొజిషన్ ఉండంగా కొందరు 9 మంది 100 మంది గుండాలు వచ్చి మా దాని మీద గడ్డపారలు కొడవన్లు పట్టుకొని వచ్చి మా దాంట్లో మా వాళ్ళని అవన్నీ గుంజుకొని సెల్ ఫోన్లు గుంజుకొని సీసీ కెమెరాలు గుంజేసి మా ఆటోలను ఎంత ధ్వంసం చేసి మా షెడ్లన్నీ ధ్వంసం చేసి అక్కడ కబ్జాకు వచ్చారు. మొత్తం జెర్సేపు అయితే వాళ్ళ అండర్లు అయిపోవు, కబ్జా పోయింది వాళ్ళకు. మళ్ళీ మాకు 8:30కు తెలిస్తే మేమంతా పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇచ్చి ఒక 2 ఎమ్మెల్యేలదే ఇంత కబ్జా అవుతుందంటే ఇంత ఇది చెప్పు. నిన్న ఈ వివాదం జరుగుతుండగానే మిమ్మల్ని రాజశేఖర్ ఇద్దరిని కూడా పోలీస్ స్టేషన్ తీసుకుపోయి ఏం చేస్తాం? వాళ్ళ హుకుం నడుస్తుంది. పోలీస్ స్టేషన్ రమ్మంటే ఆడికి పోయినాం. ఇంకా జరసేపు అయితే మా జాగ్రత్త అందులోకి గేట్ కాడికి వెళ్ళి రానియపోదురు ఆయన ఇంకా జర లేట్ అయితే. ప్రభుత్వ ఇప్పుకి సంబంధించి కూడా మాట్లాడుతున్నారు. ఆయనకి సంబంధం ఏముంది? ఆయన పేరుంది కదండి డాక్యుమెంట్లా 9 మందిలా. ఆయనకు 600 గజాలు ఉంది. ఆయన ఎన్నిసార్లు మా ఇంటికి వచ్చిండు. వెనకాడికి వచ్చి నా భూమి ఉంది భూమి అంటే లేదు లేదు లేదన్న సర్వే చేసుకోమన్నా. ఎప్పుడు చేసుకోరు మీది ఉన్నదని అంటారు. అపాయింట్మెంట్ తీసుకొని డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని మమ్మలను 2 ఎమ్మెల్యేల ల్యాండ్స్ పర్ఫెక్ట్ ఉండంగా 40 ఏళ్ల పొజిషన్ ఉండంగా కొందరు 9 మంది 100 మంది గుండాలు వచ్చి మా దాని మీద గడ్డపారలు